నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను వీరా. శ్రీకాళహస్తికి సంబంధించి జనసేన పార్టీ తరపున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుతా కోట గారు, అట్ ద సేమ్ టైం వారి హస్బెండ్ చంద్రబాబు గారికి సంబంధించి ఒక అభియోగం అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనంటే, చెన్నైలో నిన్న సాయంత్రం పోలీసులకు ఒక మృతదేహం దొరకడం జరిగింది. ఆ మృతదేహం ఎవరిదా అని చూస్తే, ఎవరైతే కోట వినుతా దగ్గర జూన్ 21వ తేదీన మానివేయబడ్డటువంటి డ్రైవర్ ఉన్నారో, కొంతమంది డ్రైవర్ అని మాట్లాడుతుంటే ఇంకొంతమంది పర్సనల్ అసిస్టెంట్ లైక్ పిఏ అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన మృతదేహం అది. అయితే ఆ మృతదేహం హత్యకు గురైంది. ఎవరైతే 7 వెల్స్ అనే ఏరియాకి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారో, ఆ పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేయగా కొంతవరకు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన దాని ప్రకారం ఆ వ్యక్తి హత్యకు గురయ్యాడని. అక్కడ ఆ కూవం అనే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్లో పడేశారంట ఆ మృతదేహాన్ని. ఒకటి ప్రధానంగా అందరూ క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి ఆ రివర్లో పడేశారు అని మాట్లాడుతుంటే, దీని వెనక ఉన్నది ఖచ్చితంగా వినుతా కోట గారు మరియు వాళ్ళ భర్త అయినటువంటి చంద్రబాబు గారు. జూన్ 21వ తేదీన ఆ డ్రైవర్ మానివేసిన తర్వాత, లేకపోతే వీళ్ళు తీసేసిన తర్వాత, వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టారట. ఆ పోస్ట్లో మాకు ఆ డ్రైవర్కి ఎలాంటి సంబంధం లేదు, తనంతట తానే ప్రత్యర్థ పార్టీలతో కలిసి మా మీద మమ్మల్ని నష్టపూరితంగా చేయాలనే ఒక ఉద్దేశంతో మా దగ్గర ఉన్నాడని మాకు అర్థమైన తర్వాత అతన్ని మేము మా నుంచి దూరం పెట్టామని అఫీషియల్గా ఒక పోస్ట్ పెట్టారని తెలుస్తోంది. కాకపోతే ఆ పోస్ట్ ప్రజెంట్ అవైలబుల్గా లేదు. కాకపోతే ఆ పోస్ట్ పెట్టింది మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది. చాలా వరకు మీడియా ఛానల్స్లో ఆ పోస్ట్ కూడా సర్క్యులేట్ అవుతుంది. సో ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఎవరైనా నార్మల్గా ఒక డ్రైవరో, ఒక పిఏనో, ఒక వంటవాడో, ఒక పనివాడో ఎవరైనా మానేస్తే, ఎంత పెద్ద స్థాయి ఉన్న వాళ్ళ దగ్గర గురించి అయినా కూడా, లైక్ ఈవెన్ ముఖేష్ అంబానీ గారి దగ్గర పనిచేసే వాళ్ళైనా కూడా మానేస్తే వాళ్ళు అఫీషియల్గా ఇలాంటి అనౌన్స్మెంట్లు బయట పెట్టరు. మా దగ్గర పనిచేసినటువంటి వంటవాడు ఈ రోజు నుంచి మానేశాడు, కావున అతనికి ఏం జరిగినా మాకు సంబంధం లేదు, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడరు, ఎవరు పెట్టరు కూడా. ఇది ప్రాక్టికల్గా ఎక్కడ జరగదు. కానీ ఇక్కడ జరిగింది. అంటే ఇక్కడ చాలామందికి రేజ్ అవుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే, ప్రధానంగా అందరూ మాట్లాడుతోంది ఇది పక్కా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. వీళ్ళకి ఇది వరకు ముందు నుంచే ఈ ఇన్సిడెంట్ ఇలా చేయడాన్ని ప్లాన్ చేసి దాన్ని వాళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసం అక్కడ ముందుగా ఒక పోస్ట్ పెట్టి, ఆ పోస్టు రేపటి రోజున యూజ్ అవుతుంది కదా అని చెప్పి ముందుగానే ఆలోచించి చేశారు అని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, వినుతా కోట గారు జనసేన పార్టీకి సంబంధించి శ్రీకాళహస్తిలో ఆవిడ ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ప్రత్యర్థి మధుసూదన్ గారిని కూడా, అంటే ఆయన ఆ టైంలో ఉన్నటువంటి ఆ కాంపిటీషన్లో, ఆ పొలిటికల్ ఆ డ్రైవ్లో ఆవిడ ఎంతో కృషి చేసి జనసేన పార్టీని ఈరోజు కాళహస్తిలో ఒక 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 మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఆవిడ మీద ఈరోజు అభియోగం మోపబడిన తర్వాత గౌరవశ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పోస్ట్ పెట్టారు. పోస్ట్ ఇన్ ద సెన్స్ అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ అయింది. పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే, పార్టీ నుంచి శ్రీమతి వినుతా కోట బహిష్కరణ, పార్టీ నుంచి శ్రీమతి వినుతా కోట బహిష్కరణ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినుతా కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైనది. ఆమెపై చెన్నైలో హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో శ్రీమతి వినుతా కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైనది. ఇట్లో వేములపాటి అజయ్ కుమార్, హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీ. సో అఫీషియల్గా ఇలా పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నేను చదవడం జరిగింది. ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం. అంటే సగం జన సైనికులు, సగం కామన్ మ్యాన్
ఇంకొక సగం వైసీపీని లేకపోతే ఇతర పార్టీలను అభిమానించే వాళ్ళు వీళ్ళందరూ కలిసి కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, ముందుగానే పార్టీలో నాయకుల కొరత ఎక్కువగా ఉంది, ఉన్న నాయకులను కూడా లోపాలు వెతికి సస్పెండ్ చేస్తున్నారు. అంటే మనం చూసాం మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి చిత్ర పరిశ్రమ ఒక డెసిషన్ తీసుకోవడానికి వెనకున్నది ఒక జనసైనికుడే, ఒక జనసేన ఇన్ఛార్జే. పివి రామారావు గారు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటే ఆయనను కూడా 14 సొసైటీలలో 3 సొసైటీల బాధ్యతలను అప్పగించండి అని టీడీపీ నేతలను అడిగితే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఇవ్వకపోయేసరికి జనసైనికులు ఆయన మీద తిరుగుబాటు చేసి ఎందుకు నిలదీయలేదని అడగగా ఆయన జనసేన మీదున్న గౌరవంతోనే పొత్తు ధర్మం ప్రకారంగానే ఉద్యమం చేపడితే దాన్ని కూడా తప్పుపట్టి జనసేన నుంచి బహిష్కరించడం జరిగింది. అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రాథమిక దర్యాప్తు చేయండి, 2 వారాల సమయం తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ధారించుకున్న తర్వాతే సస్పెన్షన్ రద్దు చేయాలా లేకపోతే అలాగే ఉంచాలా అనేది డెసిషన్కి వస్తానని మళ్ళీ ఒక లేఖ పెట్టారు. అప్పుడు టీవీ రామారావు గారు ఆయన ఊపిరి పోసుకున్నారు. అయితే ఇప్పుడు ఈవిడికి సంబంధించి వినుతా కోటా గారికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ తాలూకు ఎలాంటి నిజాలు ఎలాంటి వాస్తవాలు ఇంకా బయటికి రానప్పటికీ సస్పెన్షన్ అంటూ ఒక పోస్ట్ ఇలా పెట్టేసరికి చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇంకా రావాలి కదా బయటికి, రాకముందే ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళ ఆవేదన ప్రకారం కూడా ఒక అర్థం ఉందే అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరినివ్వండి, ఎవరైతే ఇందాక లెటర్స్ అన్నీ పెడుతూ సస్పెన్షన్కి మెయిన్ ప్రధానంగా నిలబడుతున్నారో ఆయన అవ్వనివ్వండి, వీళ్ళందరూ ఒక్కసారి ప్రాథమిక దర్యాప్తు జరిగే వరకు ఒక్కసారి వేచి చూసిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది భావిస్తుంటే, కొంతమంది మాత్రం ఎందుకు తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు, తర్వాత ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రామారావు గారికి సంబంధించి సో ఆయన విషయంలో కూడా అదే కదా జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ఒక అభియోగం మోపబడిన వెంటనే ఎందుకు బయట, తర్వాత ఎందుకు లోపల, కొంచెంసేపు ఆగి కొంచెం స్లోగా నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని జనసైనికులు మాట్లాడుతూ ఉన్నారు. మనది రాజకీయ పార్టీనా లేక ఎన్జిఓ ఏమైనా నడుపుతున్నామా ప్రశ్నిస్తే నావాడు కాదన్నారు, మరి పనిచేస్తే కూడా నీవాడు కాదా, ఎందుకండి ఇన్ని రంగులు అని మాట్లాడుతున్నారు. ఇతను కూడా ఒక జనసైనికుడే అని తెలుస్తోంది. అంటే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టి, ఆయన యొక్క సిద్ధాంతం, ఆయన యొక్క విలువలు ఎలా ఉంటాయంటే మీ అందరికి ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను నేను, వినండి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే ధర్మం, నీతి, న్యాయం ఈ మూడింటిని నమ్మి పరిగెట్టే వ్యక్తి. 10 సంవత్సరాల నుంచి అలుపెరగని కృషి చేసి ఈరోజు పార్టీని ఇంత పెద్ద స్థాయిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రోజున చాలామంది ఏమంటున్నారంటే ఇదే ఇన్సిడెంట్ వైసీపీ టైంలో జరుగుంటే ఎంత పెద్ద రచ్చ చేసేవాళ్ళు, మరి మీరేంటి సస్పెన్షన్ అంటే పెట్టి గమ్మునుంటున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఆ ప్రశ్నకి జనసేన ఇచ్చే ఆన్సర్ ఈ సస్పెన్షన్. ప్రధానంగా జనసేన ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అని అంటే, ఇంకొకడు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడాలి, జనసేన కట్టుదిట్టంగా ఉంటేనే పార్టీ తమ కంట్రోల్లో ఉంటుంది, కూటమిలో వాళ్ళకంటూ ఒక విలువ ఉంటుంది అనేది ప్రధాన జనసేన లక్ష్యమేమో అనేంతలో అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత చాలామందికి మనవాడే, మనదే, మనమే అనే ఉద్దేశానికి చాలామంది వచ్చేశారు. జన సైనికులు ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆలోచించిన విధానం కొంతమందిలో ఎలా ఉండేది అని అంటే, చాలా వరకు సోషల్ మీడియాలో చూసినప్పుడు మన పార్టీ వచ్చినప్పుడు మనకు కూడా జెండా ఎగరేద్దాం, మన హవా కూడా నడిపిద్దాం, మనం కూడా మనమేంటో చూపిద్దాం, మనల్ని ఎదిరిస్తే ఎవరినైనా తొక్కేద్దాం. సో ఇలా మైండ్ సెట్ పెట్టుకొని జనసేన పార్టీ పుంజుకునే వరకు ఓపిక పట్టిన తర్వాత వచ్చిన తర్వాత జనసేన నేతలు, చిన్న స్థాయి కార్యకర్తలు కూడా ఈ రోజున విరుచుకు పడతా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా మీకు మీరే నియంతలా ఫీల్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ మేము ఒక పవన్ కళ్యాణ్ గారిలా ఫీల్ అయిపోయి, మా అధినాయకుడు మేము సమానమే అని మీరు ఫీల్ అయిపోయి, పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఒక బాధ్యతలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి ఒక పవర్ ఉంది, ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది, చుట్టూ రక్షణ ధనం ఉంది. మరి మీకేముంది? మీరు ఊరికే రెచ్చిపోయి మేము పవన్ కళ్యాణ్ గారితో సమానం అనుకుని మీరు అనేసుకొని
అనవసరంగా పార్టీకి తెచ్చే మచ్చలు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సో ఇక్కడ మణిరాజ్ అనే ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, ఉన్నదే కొంతమంది నాయకులు ఒక సోకాజ్ నోటీస్ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా సస్పెండ్ చేయడమే. మొన్న పత్తిపాడు రాజమండ్రి సిటీ, నిన్న కోవూరు, నేడు శ్రీకాళహస్తి, అందరినీ తోసేయండి. ఇంకా అసలు తప్పు జరిగితే ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయండి, డైరెక్ట్గా సస్పెండ్ చేయకండి, మన పార్టీని బలహీన పరుస్తున్నారు అని అయితే ఈయన ఒక హెచ్చరిక లాంటి కామెంట్ చేశాడు. ఒక సజెషన్ అనుకోండి, ఇతను పవన్ కళ్యాణ్ గారి అభిమానే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా, జనసేనలందరికీ కూడా ఒకటే అసంతృప్తి, ఇలా అందరినీ తీసుకుంటూ పోతే పార్టీ పరిస్థితి ఏంటి, ఫర్దర్గా ఎలా మనం బలంగా ఉండగలుగుతాం. తప్పు చేస్తే శిక్షించాలి, దండించాలి, అది తప్పు నిర్ధారణ అయినప్పుడు. కానీ అసలు అది పొరపాట, లేకపోతే తప్ప, లేకపోతే అది పాపమా, ఏంటో తెలియకుండా జనసేన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల జన సైనికులైతే చాలా భారీ మొత్తంలో అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఇంకొక కామెంట్ చూడండి, సత్యనారాయణ కోటి అనే ఒక ఆయన పెట్టారు, సరిగ్గా గ్రౌండ్ లెవెల్లో ఫుల్ టైం ఇన్ఛార్జీలు లేరు, కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోరు, ఉన్న వాళ్ళని ఉండనివ్వరు, కార్యకర్తల సమస్యలు పట్టవు, మళ్ళీ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేయాలి, పనిచేసిన వాడు గుర్తింపు కోరుకోవట్లేదు, కనీసం సమస్యలన్నా వినండి. సో ఈ కామెంట్ ఒక రవ్వ అందరినీ ఆలోచింపజేసేలాగా ఉందని అయితే అనిపిస్తోంది. ప్రధానంగా జన సైనికులు ఈ మధ్యకాలంలో వాళ్ళ యొక్క అవిశ్వాసం బలంగా బయట వినిపిస్తోంది. ఎందుకంటే పెద్ద స్థాయి కార్యకర్తలు ఎవరైతే మొన్న కోవిడ్ ఇన్సిడెంట్ చూసామో అలాంటి ఇన్సిడెంట్స్ పెద్దవాళ్ళకే కాకుండా చిన్న గ్రామ స్థాయి జన సైనికుల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించడం. ఒకవైపు వైసీపీ నుంచి ఒక బలమైన సునామీ లాంటి ప్రభావం తొందరలోనే రానున్నట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్లన్నీ బయటకు వస్తున్న ఈ నేపథ్యంలో జన సైనికులు వాళ్ళు వస్తున్నారా బాబు, మనం బలంగా ముందుకెళ్ళాలి, వాళ్ళని ఎదుర్కోవాలంటే మాకంటూ ఒక బలం కావాలి గ్రౌండ్ లెవెల్లో అనుకొని లేచే టైంకి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినా, లేకపోతే వాళ్ళకు అండగా ఉన్నటువంటి ఒక పెద్ద స్థాయి కార్యకర్త నేత ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు, వాళ్ళు అవిశ్వాసంగా ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అవ్వనివ్వండి, వీళ్ళందరూ చిన్న స్థాయి పార్టీకి సంబంధించి ఎవరైతే అప్పటి వరకు సహకరించారో వాళ్ళందరూ కూడా నిరోపేతం అయితే ఏంటి, నిర్వీర్యమైతే ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది జనసేనకి ఫర్దర్గా ఫ్యూచర్? కష్టమైపోద్ది కదా. చాలామందికి ఎలా ఉంటుందంటే అవకాశం లేనప్పుడు నేను నీతి నిజాయితీ, నేను అసలు సత్యహరిశ్చంద్రుడిని, శ్రీరామచంద్రుడిని అని మాట్లాడే మాటలు, నీతులు ఇవన్నీ కూడా ఏవి కుదరనప్పుడే, కళ్ళ ముందు కోట్ల రూపాయల ధనం ఉన్నా కూడా అది మనకు ఫ్రీగా దొరుకుతున్నప్పటికీ కూడా హోల్డ్ చేసుకొని ఆపుకోగలుగుతారే వాళ్ళు నిజమైన వాళ్ళు, వాళ్ళలో ఉన్నదే నిజమైన నిజాయితీ. ఈ రోజున మీరు రాష్ట్ర రాజకీయాల్లో బాగా గమనిస్తే పెద్ద పెద్ద నేతలు, పెద్ద పెద్ద కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒకటే, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా మనకు ఈ టెన్యూర్ ఉండేది ఒక 4 సంవత్సరాలే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారేమో, అర్జెంటుగా ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అది ఇది అని చెప్పి దాంట్లో ఇంత కొంత, ఇందులో ఇంత కొంత లాగేసుకుందాం, జోబీలో వేసేసుకుందాం, మనం సేఫ్ అయిపోదామని చాలామంది ఆలోచిస్తున్నారు. మీరందరిది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇలా ఆలోచించడం వల్ల ఎవరికి నష్టం? మరి ఎవరైతే కనీసం పార్టీ టికెట్కి కూడా పార్టీకి డబ్బులు ఇవ్వకుండా కేవలం మీరు ఒక నిజాయితీ, మిమ్మల్ని నమ్మి మీరు ఖచ్చితంగా జనాలకి ఏదో ఒకటి చేస్తారని మిమ్మల్ని పార్టీలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? జనసేన పార్టీ యొక్క ఫ్యూచర్ ఏంటి? మీకు అందరికీ ఛాన్సులు లేనప్పుడు మాత్రం అందరూ ప్రతి ఒక్కరూ మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము అసలు ఏది ఆశించట్లేదు, జనం కోసం వచ్చాం, జనమే మనం, జనంలో ఉంటామని ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకంటూ కొన్ని వెసులుబాట్లు దొరుకుతున్న సమయంలో మీరు దోచుకుంటున్నటువంటి విషయాలు ఒకసారి బయటికి తీస్తే ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చూడండి, శివరామకృష్ణ అని ఒక అతను పెట్టాడు. సో మనం పొత్తులో ఉన్న టీడీపీ పార్టీలో ఏ నాయకుడు నేరాలు చేయలేదా, హత్యలు చేయలేదా, మానభంగాలు చేయలేదా, అన్యాయాలు చేయలేదా, అక్రమాలు చేయలేదా, అన్నీ చేసిన వాళ్ళు టీడీపీలో ఉన్నారు, మరి అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రశ్నించాడు ఇక్కడ. సో దీనికి జనసేన ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వగలుగుతుంది? పొత్తులు సస్పెండ్ చేయాలి కదా, పొత్తులో ఉంటే వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు కదా జనసేన పార్టీ, ఇలా ప్రశ్నించాడు ఆయన. సో చూశారు కదా ఓవరాల్గా ఈ కామెంట్స్కి సంబంధించి ప్రజా అభిప్రాయం గురించి అయితే ప్రధానంగా బలంగా వినిపిస్తోంది ఏంటంటే జనసేనలో గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేల మీద కూడా అక్కడో ఇక్కడో పాత కేసులో కొత్త కేసులు ఏర్పడుతూనే ఉంటాయి కదా. సో వాళ్ళని ఎందుకు మీరు సస్పెండ్ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు మీరు
బహిష్కరించడం లేదు, ఓన్లీ ఇన్ఛార్జీల మీద ఎందుకు ఈ వేటు వేస్తున్నారని బలంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జనసేన ఎలాంటి చార్జెస్, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఈ ఇన్సిడెంట్ తాలూకు ప్రాథమిక దర్యాప్తు జరిగిన తర్వాత నిజాలు బయటకు వచ్చిన తర్వాత మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వాస్తవాలు అనేవి బయటకు వస్తాయి. పోలీసుల దర్యాప్తులు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్రధానంగా అతని పేరు ఏదైతే శ్రీనివాసగా ఉందో అతని పేరు ఇంకొకటి రాయుడుగా కూడా మాట్లాడుతున్నారు. సో ఆయనకి సంబంధించి ఆయన మృతదేహానికి, ఆయన చనిపోయిన దానికి నిజంగా సందిగ్ధం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.